హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ ఐడియా చెప్తాను. ఇలాంటి వీడియోస్ చేయడం కోసం జస్ట్ డైలీ 10 నిమిషాలు అంటే ఖచ్చితంగా 10 నిమిషాలు టైం పడుతుంది, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. సో దీనికోసం మీకు ఒక మొబైల్ కావాలి. డైలీ మీరు రీఛార్జ్ చేసుకుంటారు కదా, డైలీ ఆ మంత్లో ప్యాక్ ఉంటుంది కదా, 1.5 GB ఆ డాటా సరిపోతుంది. ఓకేనా? సో ఎవరైతే జాబ్ చేసుకుంటూ కూడా సో మాకు ఇన్కమ్ సరిపోవట్లేదు, ఇంకొంచెం ప్యాసివ్ ఇన్కమ్ వస్తే బాగుండు, ఇంకైనా పని చేస్తే బాగుండు అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ ఐడియా ఏదైతే ఉందో చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇంట్లో ఉండని జాబ్ చేసుకోవచ్చు, మీరు జాబ్ చేసే వాళ్ళైనా ఈ పని చేసుకోవచ్చు. ఓకేనా? సో జస్ట్ 10 నిమిషాలు అయితే వీడియో రెడీ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ చూసుకోండి. సో ఛానల్ పేరు వచ్చేసి ఐఆమ్ సహానూర్ అంట. సో ఈ వీడియోస్ మొత్తం నేను చూసిన అబ్బాయి. సో ఎక్కడైతే ఓన్గా ఫేస్ లేదు, వాయిస్ ఓవర్ లేదు, ఎక్కడ లేదు, జస్ట్ మొత్తం కాపీ వరకే ఉంది. సో చూసుకోండి, ఛానల్లో సబ్స్క్రైబర్లు 1,82,000 సబ్స్క్రైబర్లు, 131 వీడియోస్ ఉన్నాయి. సో ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసిండు అంటే సో 2022 లాంగ్ బ్యాక్. సో ఎప్పటి నుంచో కష్టపడుతుండు. ఓకేనా? సో ఛానల్కి మౌంటేషన్ కూడా వచ్చింది. ఇక్కడ డాలర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. కొన్ని డాలర్స్ కూడా మస్తు చాలా వేలలో ఉన్న డాలర్లు. ఇంట్లో 75K డాలర్స్ రాకపోయినా ఇలా సగం వచ్చినా కానీ 30 వంతు వచ్చినా కానీ సో మంత్లీ ఒక 30,000-40,000 ఎక్కడికి పోవన్నమాట. ఓకేనా? సో కామెడీకి అంత డిమాండ్ ఉంటుంది. ఇతను మొత్తం కామెడీ వీడియోస్ చేస్తుండు. కాకపోతే ఇలాంటి వీడియోస్ ఎందుకు వైరల్ అయితే అంటే ఈ పైన మీముని చూసారా? సో ఎవరైనా వాళ్ళ వీడియోస్ చూస్తాడు, వాళ్ళ ముంగడికి ఇట్లాంటి వీడియోస్ వస్తే ఆ పైన ఉన్న మీమ్ను అబ్జర్వ్ చేస్తాడు. ఆ పైన ఉన్న మీమ్ ఎప్పుడు నవ్వుతుందని అతనికి తెలియకుండా ఇట్లా వెయిట్ చేస్తాడన్నమాట. సో ఆ వెయిటింగ్ వలన, ఆ ఆతృత వలన వీడియో కంటిన్యూగా చూస్తాడు. అందుకే ఇట్లాంటి కామెడీస్ వీడియోస్ బాగా వైరల్ అయిపోతాయి. ఓకేనా? సో చెక్ చేసుకోండి. వ్యూస్ కూడా 15 మిలియన్స్ వ్యూస్, 27 మిలియన్స్, 15 మిలియన్, 10 మిలియన్స్, 10 మిలియన్స్, మొత్తం మిలియన్స్లో ఉన్నాయి. ఓకేనా? సో ఏం లేకున్నా ఈ అబ్బాయికి మంత్లో ఒక 30-40K ఈజీగా వస్తాయి నాకు తెలిసి. ఓకేనా? సో ఎందుకంటే వ్యూస్ అట్లా వస్తున్నాయి కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత సో ఈ ఛానల్ చెక్ చేసుకోండి కావాలంటే. సో ఇప్పుడు ఇలాంటి వీడియోస్ మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఎట్లా చేసుకోవాలో చెప్తాను, క్లియర్గా చెప్తా. ఏం టెన్షన్ పడకండి. మీకు ఏం డౌట్లు వస్తే కామెంట్ చేయండి, తప్పకుండా కాస్త లేట్ అయినా మీకు రిప్లై ఇచ్చి హెల్ప్ చేస్తా. ఓకేనా? సో మీరు కూడా హెల్ప్ చేయండి. ఖచ్చితంగా ఛానల్కి వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఇట్లా రైటింగ్ స్వైప్ చేస్తే హైప్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేశారంటే వీడియో ఇంకొంతమందికి బూస్ట్ అవుతుంది. సో నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట. సో కాబట్టి తప్పకుండా ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? సో మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి అబ్బా, చెప్తా. ఓకేనా? సో ఇప్పుడు ఈ వీడియోస్ మీరు చూసారు కదా, మరి చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అన్న మనకి మానిటేషన్ వస్తుందా అంటే వస్తుంది కంపల్సరీ. వాళ్ళకు వచ్చినప్పుడు మానిటేషన్ మనకి ఎందుకు కాదు, కంపల్సరీ మానిటేషన్ వస్తుంది. ఇంకా సేమ్ ఇవే వీడియోస్ని మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకుంటే ఒక మంచి ఫాలోవర్స్ని బేస్ సంపాదించుకోవచ్చు. ఆ ఫాలోవర్స్ అక్కడ నుంచి మళ్ళీ మీరు యూట్యూబ్కి టర్న్ చేసుకోవచ్చు. ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకున్నారంటే మంచిగా పైసలు వస్తాయి. అక్కడి నుంచి ఒకటే కంటెంట్ మీరు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో 3 దగ్గర పెట్టుకోవచ్చు అని చెప్తున్నాం. ఓకేనా? సో జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ వీడియోస్ మనకి ఎక్కడ దొరుకుతాయి, మనం ఎట్లా తీసుకొచ్చుకోవాలంటే ఇదే మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ వేసి చెప్తాం. ఓకేనా? వేరే మొబైల్ ఉంది కానీ ఖరాబ్ అయిపోయింది, అందులో చెప్తుంటే పక్కన రికార్డింగ్ వేసి, కాకపోతే ఖరాబ్ అయింది. సో ఇదే మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ పెట్టి చెప్తాం. ఆ వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి, ఎట్లా తీసుకొచ్చుకోవాలి ఇంకా మొత్తం చెప్తా. సో దానికంటే ముందు ఇంకో విషయం ఏంటంటే చాలా సింపుల్ ఉంటుంది ప్రాసెస్. జస్ట్ మనకు ఇలాంటి వీడియోస్ ఎడిటింగ్ కోసం మనకు 2 యాప్లు కావాలా. ఎడిటింగ్ కోసం మాత్రం మీరు ఏదన్నా వాడుకోండి, అసలు యాప్స్ కాదు, వీడియోస్ కావాలా. 2 వీడియోస్, యాప్స్ కావు. సో 2 వీడియోస్ ఏంటంటే మనం ఒక వీడియో సెర్చ్ చేసుకోవాలా. అయితే ఎక్కడ సెర్చ్ చేసుకోవాలా, యూట్యూబ్ నుంచి తీసుకోకండి. పింట్రెస్ట్ అనే ఒక యాప్ ఉంటుంది, అందులో మీరు కామెడీ వీడియోస్ అని కొడితే చాలా వీడియోస్ వస్తాయి. మీకు నచ్చిన మీరు తీసుకొచ్చుకోండి. ఎట్లా తీసుకొచ్చుకోవాలో మీకు చెప్తా. ఒకటి. రెండోది, పైన మనం అటాచ్ చేసే కామెడీ మీమ్ ఉంటుంది చూసారా, అదొకటి కావాలా. ఆ ఒక్క కామెడీ మీమ్ వీడియో ఎక్కడ ఉంటుందంటే యూట్యూబ్లో తీసుకొచ్చుకోండి. కామెడీ మీమ్ వీడియో వితౌట్ కాపీరైట్ అని కొడితే చాలా వస్తాయి. ఓకేనా? సో అందులో మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకోండి. అది బల్క్లో ఉంటే మాత్రం ఒకటి డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు నచ్చిన పార్ట్ని ఎడిటింగ్ చేసుకొని సపరేట్ ఆ క్లిప్ సపరేట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో ఒక కామెడీ వీడియో కావాలా, ఒక కామెడీ మీమ్ కావాలా, అంతకంటే ఇంకోటి ఏం లేదు. ఓకేనా? సో ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసి మనం పింట్రెస్ట్ నుంచి మనకు నచ్చిన వీడియోస్ ఎట్లా తీసుకొచ్చుకోవాలో చెప్తాను, దాన్ని ఎట్లా ఎడిటింగ్ చేయాలో చెప్తాను, ఎడిటింగ్తో పాటు యూట్యూబ్లో ఎట్లా అప్లోడ్ చేయాలో చెప్తా. సో చిన్న ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్ కూడా మీకు చెప్తాను. సో మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు వ్యూస్ తొందరగా వచ్చి సో తొందరగా వైరల్ అయ్యేటట్టు కూడా చేస్తా. ఓకేనా? అంటే మీకు ఆ ట్రిక్ చెప్తాను ఎట్లా అప్లోడ్ చేయాలనేది. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్త చూడండి, స్కిప్ కొట్టకండి. సో ప్లీజ్ కింద హైప్ చేసి చూసుకోండి. ఓకేనా? సో స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పింట్రెస్ట్ యాప్ చూపిస్తాం. ఇది పింట్రెస్ట్ యాప్ అనమాట. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ పైన సెర్చ్ ఉంది సారా, సెర్చ్ బార్ మీద క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కామెడీ రీల్స్ అని కొడితే చాలా రీల్స్ వస్తాయి. మీకు నచ్చింది మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీల్ నచ్చింది, నేను దీన్ని క్లిక్ చేసిన, క్లిక్ చేసేసి ఇక్కడ
దీన్ని షేర్ బటన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాపీ చేసుకోండి లింక్, ఆ వీడియో లింక్ కాపీ చేసుకొని మళ్ళీ గూగుల్లోకి వెళ్ళండి, క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక కొత్త ట్యాబ్ తీసుకోండి. కొత్త ట్యాబ్ తీసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉందా, ఇందులో టైప్ చేయండి ఏమని, డౌన్లోడ్ పింట్రెస్ట్ వీడియోస్ అని సెర్చ్ చేయండి. ఎందుకు పింట్రెస్ట్ అంటే నేను ఇందాక వీడియో ఎక్కడ కాపీ చేసిన, పింట్రెస్ట్లో కదా కాపీ చేసింది, అక్కడ అందుకే పింట్రెస్ట్ కొట్టిన. సెర్చ్ చేయండి, ఏదైనా ఒక వెబ్సైట్ వస్తుంది, మీకు నచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ లింక్ పేస్ట్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీరు లింక్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కింద డౌన్లోడ్ ఉందా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సరిపోతుంది. ఇక్కడ వీడియో ఉందా, వీడియో కింద 3 డాట్స్ అనేవి సార్, 3 చుక్కల మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ కొడితే ఇక్కడ వచ్చేస్తుంది, డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా. ఆల్రెడీ నా దాంట్లో వీడియో ఉంది, మళ్ళీ డౌన్లోడ్ చేస్తామని అంటుంది. సో మళ్ళీ నేను డౌన్లోడ్ చేయాలనుకుంటే నేను డౌన్లోడ్ కొడతా, బట్ నాకు అక్కర్లేదు, మీకు చూపిస్తున్నా కాబట్టి. ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పైకి స్క్రోల్ చేసిన తర్వాత కింద ఇక్కడ డౌన్లోడ్ ద వీడియో అని చెప్పేసిన ఇక్కడ క్లిక్ చేసినా మీ ఇక్కడ వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా. సో మీకు వీడియో రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు కావాల్సిన క్లిప్స్ మీకు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను దీన్ని ఎట్లా ఎడిటింగ్ చేయాలో చూపిస్తాను. మీరు ఎడిటింగ్ చేయడం కోసం విఎన్ యాప్, కైన్ మాస్టరు, ఇన్షాట్ ఏదన్నా వాడుకోండి. నా దగ్గర గిది ఉంది, ఏది గిది క్యాప్ కట్ ఉంది, నేను దీన్ని వాడతా. ఇంట్లో చాలా స్మూత్గా, చాలా స్మూత్గా ఉంటుంది. సో మా దగ్గర లేదు బ్రో క్యాప్ కట్ లింక్ మాకు కూడా ఇవ్వు అంటే, నా దగ్గర లింక్ ఏం లేదు, కానీ గూగుల్లో చాలా సెర్చ్ చేసిన దీనికోసం, సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకున్నా. సో మీరు కూడా చేసుకోండి. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చుకోవాలి ఎడిటింగ్లోకి. ఇది అదే వీడియో అనమాట. సో దీన్ని మీద క్లిక్ చేసి కింద నెక్స్ట్ యాడ్ మీద కొడితే సో ఎడిటింగ్ ఫ్రేమ్లోకి వచ్చేస్తుంది. ఎంత పెద్ద వీడియో ఎడిటింగ్ చేసినా ఇందులో మాత్రం స్ట్రక్ అవ్వదు, నాకు చాలా నచ్చుతుంది ఇది. మిగతా వేరే యాప్స్ స్ట్రక్ అయిపోతాయి. సో క్యాప్ కట్లో లాస్ట్లో ఒక బ్లాంక్ పేజీ ఉంటుంది, దీన్ని మీరు డిలీట్ చేసుకోవాలి. రైట్, ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేయాలా. ఇక్కడ ఏంటి అబ్జర్వ్ చేయాలంటే ఈ కామెడీ క్లిప్ని మనం కొంచెం షార్ట్ చేసుకోవాలా. ఎందుకు అంటే ఇది 9:ratio కాబట్టి షార్ట్ చేసుకోవాలా. ఇక్కడ మనకు కామెడీ ఎక్కడ నడుస్తుంది, ఇక్కడ ఒక అబ్బాయి తాగిన మైకంలో ట్రాక్టర్ అడ్డం పోయి సైకిల్ ఎత్తేసి కథ పెడుతుండు, అదే కామెడీ చేస్తుండు. అదంతా ఇక్కడ ఈ ఫ్రేమ్లో జరుగుతుంది. ఈ ఖాళీ ఫ్రేమ్ ఏదైతుందో ఇది మనకు ఎంటీ అనమాట. సో దీన్ని మనం క్రాప్ చేసుకోవాలి, అంటే తీసేయాలి. దీన్ని ఎట్లా తీసేయాలంటే వీడియో క్లిప్ని క్లిక్ చేయాలి, టచ్ చేసి క్రాప్ చేసుకోవాలా. ఎట్లా క్రాప్ చేయాలా, ఇక్కడ క్రాప్ ఉందా, దీన్ని క్లిక్ చేసి రైట్. ఇప్పుడు ఈ భాగం మొత్తం ఎంటీ ఉంది కదా, సో ఈ ఫ్రేమ్ని పైకి తీసుకుపోవాలి. రైట్, సరిపోతుంది. ఇట్లా వేసినాక పైన రైట్ మార్క్ ఉందా, ఇచ్చేయాలి. రైట్ అయిపోయిందా. ఇప్పుడు మనకి వీడియో షార్ట్ అయిపోయింది. జర కిందికి తీసుకొచ్చి ఈ పైన భాగం ఏదైతే ఉందో, ఈ పై భాగం ఎంటీ ఉందా, ఇక్కడ మనం దాన్ని యాడ్ చేయాలా. ఎట్లా యాడ్ చేయాలా, క్యాప్కట్లో మాత్రం ఓవర్లే ఉంటుంది. ఓవర్లే మీకు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫైల్స్ మీకు క్లిక్ చేసినాక, సో ఇప్పుడు నాకు ఫొటోస్ కావాలి కాబట్టి ఆ ఫొటోస్ ఇక్కడ కొంచెం మీకు బ్లర్ అయి ఉంటుంది, ఎందుకంటే పర్సనల్ ఫోన్ కదా. సో ఇక్కడ ఇంట్లో వాళ్ళ ఫొటోస్ ఉంటాయి కాబట్టి జర బ్లర్ చేసి ఉంటా. సో మీరు ఒక కామెడీ ఫ్రేమ్ యొక్క ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఎట్లా, ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ని చూసారు అబ్బాయిది, నేను జూమ్ చేస్తా చూడండి, కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నా. రైట్, ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు ఇది స్క్రీన్ షాటే ఓన్లీ, ఓకేనా. సో ఎక్కడైతే మనకు కామెడీ హైలైట్ అవుతుందో అక్కడ మనం వీడియో క్లిప్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి. తీసుకొని రైట్ ఇక్కడ స్క్రీన్ షాట్ చాలనుకుంటున్నాను. మీరు దీన్ని ఈ వీడియో అంటే మీరు యూజ్ చేసే వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయాలా. ఎట్లా, ఎక్కడ కామెడీ బాగా వండుతుంది, ఎక్కడ వీడియో ప్లే కావాలి అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేసి అక్కడ వీడియో ప్లే చేయాలి. అక్కడ వరకు మీరు ఫొటోస్ అదే స్క్రీన్ షాట్నే వాడుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ నుంచి చాలు, ఇక్కడ నుంచి వీడియో ప్లే కావాలి, అబ్బాయి నవ్వింది అని నేను అనుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడ వీడియో యాడ్ చేస్తా. ఇంతకంటే ముందు ఏముంది, ఇక్కడ చూడండి ఓన్లీ ఫోటో ఉంది, ఓకేనా. సో ఇక్కడ దాకా ఫోటో వేసుకొచ్చిన చూసుకుంటే ఇక్కడ టైం లైన్లో మీకు కనబడుతుంది. సో ఇక్కడ మిగతా భాగంలో వీడియో కావాలి కాబట్టి మళ్ళీ ప్లస్ మీద నొక్కుతున్నాం. సో నొక్కి వీడియోలోకి వెళ్ళిన తర్వాత సేమ్ ఆ వీడియో ఏదైతే ఉందో సో ఆ వీడియో తీసుకొచ్చుకుంటా. చూడండి ఇక్కడ నేను వీడియో తీసుకొచ్చేసిన. సో ఆ వీడియో కొంచెం పైకి తీసుకెళ్ళి
క్రాప్ చేస్తా. రైట్, ఇప్పుడు చూసారా ఆ అబ్బాయి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి నవ్వుతుండు. ఎక్స్ట్రా పార్ట్ డిలీట్ చేసేలా డిలీట్ చేసేసి సో దీన్ని పక్కకు స్క్రోల్ చేసుకుంటున్నా. రైట్, ఈ ఎక్స్ట్రా డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసిన. ఒకసారి ప్లే చేస్తే ఇక్కడ చూడండి. చూసారా? సో కావాల్సింది ఏంది, మనం ఎంచుకున్న వీడియో క్లిప్, కామెడీ క్లిప్. సో ఇందులో సగం భాగం స్క్రీన్ షాట్, ఆ ఫోటో, ఆ కామెడీ మీమ్ యొక్క ఫోటో కావాలి. మిగతా భాగం ఇక్కడ కామెడీ బాగా వండుతుందని ఎక్కడైతే మీకు సీన్ హైలైట్ అనిపిస్తుందో అక్కడ నుంచి ఆ కామెడీ వీడియో ప్లే కావాలి. ఓకేనా? సో ఇక్కడ దాకా స్క్రీన్ షాట్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ స్క్రీన్ షాట్ ఉంది, ఫోటో ఉంది. స్క్రీన్ షాట్ అన్న ఫోటో అన్న రెండు ఒకటి, కన్ఫ్యూజ్ కాకండి. సో మిగతా భాగంలో హాఫ్ ఫ్రేమ్ అబ్బాయి నవ్వుతున్నాడు అన్నమాట. ఓకేనా? సో ఇట్లా మీరు ఎడిటింగ్ చేసుకొని దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. రైట్, ఎక్స్పోర్ట్ చేయండి. ఇది క్యాప్కట్గా బాగా స్పీడ్ అయిపోతుంది, ఎక్స్పోర్ట్ అయిపోతుంది వీడియో క్లిప్. ఇప్పుడు దీన్ని ఎట్లా ఎట్లా అప్లోడ్ చేయాలో కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసినాక సెర్చ్లో ఏమని కొడతారంటే, సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత పైన సెర్చ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత కామెడీ వీడియోస్ అని కొట్టాలి. కామెడీ వీడియోస్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత మీకు నచ్చిన రీల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియో ఇది ఉందా, 233 మిలియన్స్ వ్యూస్ అంట. ఇది ఓపెన్ చేస్తా, దీన్ని పాజ్ చేస్తా. పాజ్ చేసి ఇక్కడ రీమిక్స్ అని చెప్పేసి ఉందా, ఈ బాణం గుర్తు 2K అని చెప్పేసి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ దిస్ సౌండ్ అని చెప్పేసి ఉందా, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ అని కనబడుతుందా, సో కింద లెఫ్ట్ సైడ్లో గ్యాలరీ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఫోటేజ్ మొత్తం రెడీ కనబడుతుంది. సో మీరు అనుకున్న వీడియో మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత సో కింద నెక్స్ట్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ నొక్కండి, అది ఇక్కడికి వెళ్ళిపోతుంది. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కింద డన్ ఉందా, ఆ డన్ అని కింద డన్ ఉంది కదా, డన్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇది ప్రాసెసింగ్లోకి వెళ్ళి అప్లోడ్ అయిపోతుంది అనమాట. సో తొందరపడకండి, మాకు తెలుసులేరని అనుకోకండి. ఓకేనా? సో కింద మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఉందా, క్లిక్ చేసి ఇక్కడ నేను 2 సౌండ్లు బంద్ చేసిన. సో మీకు వినబడుతుందిలే నా వాయిస్ అని. సో 2 బంద్ చేసిన. సో ఇక్కడ మీరు సౌండ్ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ ఆడియో అని ఇక్కడ ఒకటి ఉంది, కూవాల్ ఫన్నీ వీడియోస్ 2020 అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉందన్నమాట. సో దీన్ని మీరు తగ్గించేసింది, జస్ట్ కంప్లీట్గా తగ్గియండి, లేకపోతే ఒక 2-3 పాయింట్స్ పెట్టుకోండి సరిపోతుంది. నేనైతే కంప్లీట్గా తగ్గించమని చెప్తున్నా, తగ్గించేసిన. ఓకేనా? సో జస్ట్ ఒక 1 పాయింట్ పెట్టుకున్నా పర్లేదు. ఓకేనా? సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ యువర్ వీడియో అని చెప్పేసిందా, ఇది ఒరిజినల్ ఆడియో అనమాట. మనం కామెడీ వీడియోస్ సంబంధించిన ఆడియో ఏదైతే ఉందో అదనమాట. సో బ్యాక్గ్రౌండ్లో ఇందాక యూజ్ దిస్ అని సౌండ్ అని చెప్పేసిందా, అది ట్రెండింగ్ సౌండ్ అనమాట. దాన్ని మనం వాడుకుంటాం, బట్ సౌండ్ మాత్రం తగ్గించేస్తాం. ఓకేనా? సో దీన్ని కంప్లీట్గా తగ్గించండి, లేకుంటే 2 పాయింట్ పెట్టుకొని ఇది మీద ఉందా యువర్ వీడియో క్లిప్ అని చెప్పేసి ఇది మొత్తం 100% ఉండాలి. ఇది 100% చేసి ఇక్కడ రైట్ మార్క్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. రైట్, ఓకేనా? సో అట్లా మన వీడియోకి సంబంధించిన ఓన్ వాయిస్ పెంచి కింద మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేసేయండి. తగ్గించిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ ఏదైనా ఒక ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఏదైతే సీన్ హైలైట్ అనిపిస్తుందో అక్కడ మనం ఫ్రేమ్ సెలెక్ట్ చేసి పెట్టామంటే చూసే వాళ్ళకి అట్రాక్టివ్గా అనిపించి వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి చూసే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ అట్రాక్టివ్ సీన్ ఎక్కడుంది, ఇక్కడ ఫ్రేమ్ ఉంది చూసారా, ఈ ఫ్రేమ్ మీద సెలెక్ట్ చేయండి. ఇట్లా మీకు నచ్చింది సెలెక్ట్ చేయండి. ఇట్లా నచ్చింది సెలెక్ట్ చేసి పైన రైట్ మార్క్ ఉందా, పైన ఒక రైట్ మార్క్ ఉంది చూసారా, రైట్ అని, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఇక్కడ టైటిల్ పెట్టాలి. కామెడీ రీల్స్ అని పెట్టండి. కామెడీ రీల్ అని, లేకుంటే ఫన్నీ మూమెంట్ అని,
మీకు నచ్చింది పెట్టండి. ఎట్లా పెడతారు? ఈ వీడియోలో ఏం జరిగింది యాక్షన్, తాగుబోతాడు ట్రాక్టర్ కడ్డం పోయిండు, ఓకేనా. సో ఎట్లా టైటిల్ పెడతారంటే 90 వేసినట్టుండు మామ, 90 పెగ్గేసినట్టుండు మామ, ఇట్లా ఏదన్నా ఒక కామెడీ టైటిల్ క్యాచీగా ఉండాలి, ఓకేనా. సో సినిమాలు రాస్తలేరా, ఇట్లా డైలాగులు రాస్తారు కదా, అది ఒక కామెడీ క్లిప్ వస్తే కింద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కదా, 90 వేసినట్టుండు సైకో సాలేగాడు అని చెప్పేసి అంటారు కదా. సో అట్లాంటి క్యాచీ టైటిల్ పెట్టండి, ఓకేనా. సో జస్ట్ ఇక్కడ నేను ఫార్మాట్ కూడా పెడుతున్నా, కామెడీ రీల్ని పెట్టేసి మళ్ళీ ఇక్కడ ఒక హ్యాష్ ట్యాగ్ పెడతా. హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా పెట్టాలి, హ్యాష్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకొని కామెడీ రీల్ని కొడితే చాలా వస్తాయి, కింద సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా పెట్టేసి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ అన్లిస్ట్లో ఉండాలి. అన్లిస్ట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు లాంగ్ అయినా షార్ట్ అయినా అన్లిస్ట్లో పెట్టాలి. పెట్టి ఇవన్నీ టైటిల్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మీరు పబ్లిక్ చేసుకోవాలా, ఓకేనా. సో ఇప్పుడు ఇది అన్లిస్ట్లో పెట్టుకొని సో పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ అలో వీడియో అండ్ ఆడియో అని చెప్పేసిందా, దీన్ని క్లిక్ చేసి సో కింద అలో ఓన్లీ ఆడియో అని పెట్టండి. పెట్టేసి మళ్ళీ వెనక్కి వెళ్ళండి, ఇట్లా వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి స్క్రోల్ చేసిన తర్వాత సో కింద పేడ్ ప్రమోషన్ అని చెప్పేసిందా, ఇది మీకు పేడ్ ప్రమోషన్ కాదు కదా. సో నార్మల్గా మీరు చేసుకుంటున్న వీడియో కాబట్టి ఇది పేడ్ ప్రమోషన్ కాదు కాబట్టి కింద నో ఉందా, నో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళిన తర్వాత సో కింద ఇక్కడ ఆల్టర్డ్ కంటెంట్ అని చెప్పేసిందా, ఆల్టర్డ్ కంటెంట్ మీద నో అని పెట్టండి. పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళిన తర్వాత సో చూసుకోండి, వెనక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లోడ్ షార్ట్ అని చెప్పేసి ఉండండి. క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక వీడియో అప్లోడ్ అయిపోతుంది, ఓకేనా. సో ఇట్లా మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి మీ ఆడియన్స్ ఏ టైంలో అయితే యాక్టివ్గా ఉంటున్నారో ఆ టైంలో దాన్ని పబ్లిష్ చేయండి. అది మీకు ఎట్లా తెలుసు అంటే, మీరు మీ వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకొని చూశారు అంటే మీకు మీ ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారో తెలుస్తుంది. ఆ టైంలో దాన్ని పబ్లిష్ చేయండి, ఓకేనా. మీకు ఇక్కడ పబ్లిష్ అవుతుంది కదా వీడియో, చూడండి 51% పబ్లిష్ అయింది. ఇది 51% అప్లోడ్ అయింది. మొత్తం 100% అప్లోడ్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా చూడండి. రైట్, నేను వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన, ఇక్కడ చూసుకోండి కామెడీ రీల్స్ అని చెప్పింది ఇదే వీడియో కదా. సో ఇక్కడ చూసుకోండి వీడియో అన్లిస్ట్లో ఉంది. రియాక్షన్ అంటే రెస్ట్రిక్షన్స్ అంటే ఏమైనా ప్రాబ్లం ఉందా ఈ వీడియోలో అని చెప్పేసి అంటే ఇక్కడ నన్ అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది, ఓకేనా. సో ఇట్లా చెక్ చేసుకోండి, వైటీ స్టూడియో యాప్లో చెక్ చేసుకొని సో వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసి మళ్ళీ కింద అనలిటిక్స్ ఉందా, ఆ ఛానల్కి సంబంధించిన యాప్ ఉంటుంది, అదే వైటీ స్టూడియో చెక్ చేసి ఓపెన్ చేసి పైన ఆడియన్స్ ఉంది చెప్పి ఆడియన్స్లో క్లిక్ చేసి సో చూసుకోండి మీ ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్ ఉన్నారో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని సో ఇక్కడ ఉందా ఈ గ్రాఫ్ ఉందా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఈరోజు ఏం వారం 22 నవంబర్ కాబట్టి సారీ డేట్ కాదు వారం, శనివారం సాటర్డే సండే ఇక్కడ ఏ టైంలో యాక్టివ్ ఉన్నారో ఇక్కడ మీకు బ్లూ హైలైట్ అయిందా, ఆ టైంలో ఎక్కువగా యాక్టివ్ ఉంటారని అర్థం. సో ఇప్పుడు నాకు సాటర్డే కాబట్టి నా ఆడియన్స్ వచ్చి 7 o'clock యాక్టివ్, సాయంత్రం 7 PM యాక్టివ్ ఉన్నారు కాబట్టి సో ఆ టైంలో నేను దీన్ని పబ్లిష్ చేసుకుంటాను. ఎట్లా పబ్లిష్ చేసుకోవాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ షార్ట్ వీడియో మీద క్లిక్ చేసి పెన్సిల్ సింబల్ ఉందా, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ అన్లిస్ట్ ఉందా, అన్లిస్ట్ మీద క్లిక్ చేసి పబ్లిష్ మీద కొట్టి వెనక్కి వెళ్ళి ఇక్కడ సేవ్ అని చెప్పేసిందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పబ్లిష్ అయిపోతుంది. ఇట్లా మీరు ఈజీగా అప్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసుంటే ప్లీజ్ దయచేసి తప్పకుండా లైక్ చేసి కింద హైప్ చేసి సపోర్ట్ చేయండి. ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్స్ వచ్చేయండి, కామెంట్లో మీకు చెప్తాను తప్పకుండా, ఓకేనా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్.